వెల్కమ్ టు TS24 న్యూస్. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బిఖరమైన ఎండలు, ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలను చిరుజల్లులు పలకరిస్తున్నాయి. జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. జోగులాంబ, గద్వాల జిల్లా ద్వారా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రాకతో జోగులాంబ, గద్వాల జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. సిద్దిపేట, జనగాం, హన్మకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 15 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు పడగా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. విత్తనాలు నాటడం కోసం వర్షాలు పడాలని గత కొన్ని రోజులుగా రైతులు చూస్తున్న అర్థనాదాలు తీరాయి. తొలకరి వర్షాలు పడుతుండటంతో పొలం పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పొలం రెడీ చేసుకున్న రైతులు విత్తనాలు విత్తేందుకు ఒక్కసారిగా బంగారం ధరలు పెరగగా ఒక్క రోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. దేశీయంగా హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్ 22 క్యారెట్లు ఇవాళ ఒక్క రోజులోనే 3,950 తగ్గడంతో 10 గ్రాములు ప్రస్తుతం 1,36,450 వద్ద ఉంది. పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త అందింది. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడుల సహా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పంపు అంచనాలు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు కారణంగా నిలిచాయి. గోల్డ్ రేట్ ఇవాళ ఒక్క రోజులోనే 4,000 తగ్గడం విశేషం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కిందటి రోజు ఒక్కసారిగా బంగారం ధరలు పెరగగా ఒక్క రోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోందని చెప్పొచ్చు. దేశీయంగా హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్ 22 క్యారెట్లపై ఇవాళ ఒక్క రోజులోనే 3,950 తగ్గడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,36,450 వద్ద ఉంది. కిందటి రోజు ఇది 1,350 పెరిగిన సంగతి తెలిసిందే. దానికి ముందు చూస్తే వరుసగా 10 రోజుల్లో బంగారం ధర పెరగనే లేదు. ఆ మధ్య 950, 2,750, 350, 100, 750 ఇలా తగ్గుతూ వచ్చింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే 4,300 తగ్గడంతో తులం 1,48,860కి పడిపోయింది. కిందటి రోజు ఇది 1,470 పెరిగింది. ఇక బంగారం ధరల బాటాలోనే వెండి రేట్లు కూడా పతనమయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 10,000 తగ్గడంతో ప్రస్తుతం కేజీ 2,60,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కొద్ది రోజులుగా అసలు పెరగలేదు. ఇంకా జూన్ 4 నుంచి 6 మధ్య వరుసగా 3 రోజుల్లో కలిపి 20,000 తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $4,170 పడిపోయింది. కిందటి రోజు చూస్తే ఇది $4,330 పైన ఉండేది. అంటే రాత్రికి రాత్రే ఇది $150 పైగా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు 11 వారాల కనిష్టానికి పడిపోవడం విశేషం. సిల్వర్ రేట్ చూస్తే $68 నుంచి $64 దిగువకు చేరింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.44 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక్కడ ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు కారణం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. అవును, ఒకవైపు అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇది ద్రవ్యోల్బణానికి పెంచుతోంది. దీంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్, బాండ్ ఎయిల్స్ కు డిమాండ్ పెరిగి బంగారం ధరలు పడిపోయేలా చేస్తోంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరేమో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలి అని డిమాండ్ చేస్తారు. మీ రేవంత్ రెడ్డి ఏమో బీజేపీతో దోస్తీ పెట్టుకుంటారు. మీకే క్లారిటీ లేకపోతే ఎలా సార్ ఇలా అయితే? ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు నేర్చుకుంది ఏంది అంటే ఈ తెలుగు స్క్రైబ్ పెట్టించుడు నేర్చుకుంటు. ఇదానే కేటీఆర్
రోజు ఇదే పని మీకు? భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని కాపాడుతున్న సమయంలో నువ్వు పెట్టాల్సిన పోస్టులు ఏంది? బీజేపీకి ఎగెనెస్ట్గా పెట్టాల్సిన పోస్టు పెట్టకుండా అక్కడ నామినేషన్ రిజెక్ట్ అయితే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి లింక్ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టేయాలని ఈ దరిద్రపు తెలుగు స్క్రైబ్ దాంట్లో చూపిస్తారా? ఇదా తెలంగాణ ప్రజలు? చూడండి, ఈ తెలుగు స్క్రైబ్ అనే దాన్ని మీరు వెనకకు పోయి చూడరు. ఎక్కడన్నా మాట్లాడితే 4 మధ్యన అతికిచ్చేసి తప్పుడు ప్రచారం. ఇది చూడండి, దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ వెనుక కుట్ర అని. దీని మీద నేను ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్స్లో ఈ తెలుగు స్క్రైబ్ ఛానల్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆనాడు మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాడు. 152 మీటర్ల ఎత్తులో మీరు బ్యారేజ్ కడితే మా గ్రామాలకి మునిగిపోతాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసినారు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ, మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మటిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయి, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మరెడ్డి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు. ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పినారు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని. రాత్రంతా వర్షానికి మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి సరిపోయింది. ఒక్క ప్రభుత్వ అధికారి కానీ నాయకులు కానీ మమ్మల్ని కాపాడడానికి రాలేదు. భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలిన పేదల గుడిసెలు మా పరిస్థితులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళండి అంటూ మొరపెట్టుకున్నారు పేదలు. మోర్లు పడుతుంటే ఆ పిల్లల ఫోటో కూడా తిప్పారు. ఇక టైం లేదు. ఇట్లా చేయి పెట్టి తీస్తే బండ పట్టుకొని తీస్తే నీళ్లు దద్ద పోతుండేవి. రేకుల మీద పడి సస్యం అంటే ఎవరు దిక్కు లేరు మాకు. రాత్రి అన్నం వండుకుంటే మీ బీ తినాలి. మేము కరెంటు పోయింది, బుక్కడు అన్నం వండుకొని తినడానికి లేదు. ఇప్పుడు పొద్దుగా పోయి రామ్ ఇడ్లీ ఇస్తే తెచ్చుకొని తిన్నాం బిడ్డ. ఆకలి కొని బట్టలతో అట్లే వండుకున్నా. నేను రాత్రి ఓపిక లేదు, ఎత్తిపోసి ఓపిక లేదు. పిల్లలు అవుతారు అని ఏడ్చి పిల్లలు కొట్టుకుపోయేటట్టు ఎవ్వరు లేరు సార్. నీకు దండం, ఎవ్వరు రాకపోతే ఇంట్లో మా బిడ్డ ఉంది, ఇల్లు కూలిపోయింది. ఆ పిల్ల అమ్మో సస్తి అని రామరామ్ అనేది అన్న ఒకటే బయట కూరుకొచ్చింది. నాకు పిల్లలు పోయిరని నేను ఉరికొచ్చా. మెత్తగా తడిచిన బట్టలు అట్లే ఉండయి. ఎలుపు లేదు, యాది లేదు నాయన, నీకు నమస్కారం కొడుక. ఎలుపు లేదు, ఏం లేదు, అన్నం లేదు, సున్నం లేదు, ఏది లేదు.
రాత్రి మొత్తం ఎట్లా ఉంది? అట్లా కరెంటు లేదు, ఓంబాతులు పెట్టుకున్నాం, ఇంట్లో పోటీ చూసి రాని చూసి మాట్లాడు. ఓంబాతి పెట్టుకొని కరెంటు కూడా లేదు, నల్లు వస్తలేదు, కరెంటు లేదు. ఇట్లా నెత్తమైన పెట్టుకొని కుండి ఉండి 3 గంటలకు తలకాయలు పెట్టుకొని కడిపోయిన నీళ్లు అన్ని కోరిపోయినాక అడకకు ఇటువంటి బేడారు వేసుకొని ఇట్లా అడ్డం పడ్డాం. ఇప్పుడు మా పిల్ల తానం చేయం, మాటలు ఉండవు, ఆసన వస్తుంది అంటే ఏం ఆసన బిడ్డ, మనం నీ పిల్లలు పోతుండ్రి, ఏట్లే కొట్టుకోపోతుండ్రి అని ఏడ్చిన సారు. నీకు అన్ను మొక్క అన్న మొక్కుతా, మా ఇంటి ముందల్లే మేనే ఉంది, నాకు నిన్నవాననే భారం బాగాలేదు, ఆరోగ్యం బాగా లేకున్నది, నువ్వు దస్తా ఉత్తానం చేయి అంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఒక్కరు పట్టించుకుంటలేరు. ఎవ్వరు వస్తారు పోతారు ఓట్లు అప్పుడు వస్తాయి కదా, వేస్తారా అంటారు. వేస్తూనే ఉన్నాం కానీ వేసినా కానీ వాళ్ళకి కనికరం లేదు సార్, చాలా ఇబ్బంది ఉంది సార్. పట్టాలు ఇస్తా అన్నారు, మీరు కాల్ చేయాలన్నారు అంటే పట్టాలు ఇస్తే ఓట్లు వేపించుకున్నాడు, ఆయన గెలిచిండు ఇస్తా అన్నాడు, లేకపోతే కూర దిగుతాడా. పట్టాలు ఇచ్చినారు మేము జరగము, పానాలన్నీ ఇస్తాం కానీ మేము జరగము, పానాలన్నీ ఇస్తా. నైట్ అంతా ఎట్లున్నారమ్మా మీరు? నిద్ర లేదు, కూర్చున్నాం ఒకరికొకరం ఫోన్లు చేసుకుంటా. ఎవ్వరు ఒక తండ్రి వస్తే ఆయనకు 10,000 నమస్కారం చేసు, ఒక్క తండ్రి వచ్చి ఎవ్వరు రాలే. మాకు తెగదెంపు చేసుకున్నాం, మా పిల్లలకు రేషన్ కార్డు చూపిస్తా సార్, అందులో గింతింది ఉండరు. నా కొడుకు 3 ఆడపిల్లలు, పెళ్లిళ్ళు అయినాయి, అందులో ఉన్నారు. పోయి పొద్దుగాల బస్సెక్కించుకోరాలి, అమ్మమ్మ పోయింది, పిల్ల ఇక్కడ ఉండే చచ్చిపోతారని తోలుకొని పోయింది. నేను ఒక్కదాని ఇప్పటి వరకు తీయలేదు అమ్మ అయితే, ఇప్పటి వరకు తీయలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మీకు ఏం ఆయన వచ్చినాక ఎట్లున్నది మీ పరిస్థితి, ఎట్లున్నది ఆయన వచ్చినాక? పండ్లు దొరికినాయి, ఇప్పుడు పండ్లు కూడా ఆడేళ్ళు పోయాడైనా చెత్త అమ్ముకొని వస్తారు. చూడు చెప్తున్నా, ఇజ్జత్ తీసి చెప్తున్నా, ఇట్లా అయితే ఎట్లా అమ్మా? ఇంత చిన్న ఇంట్లో నైట్ నుంచి ఎవరు హెల్ప్ చేయకపోతే ఎట్లా? హెల్ప్ చేయలే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, ఏం చెప్తావు? మా పిల్లలకు జాబులు ఏమి వేయలే, నేనేం ఓటు వేయలేదు అనుకోకు. మహిళల ప్రభుత్వం అంటాడు కదా, మహిళల ప్రభుత్వం అంటాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇల్లు కట్టిన ఇల్లు కూడా కొట్టుకుంటాడు, కురిసే లేదా ఉండొద్దు అంటున్నాడు ఆయన. కురిసే కానీ రావద్దండి. మరి ఇట్లా అయితే ఎట్లమ్మా? ఇట్లా అయితే మరి ఎట్లా బతకాలి? పైనే ఉంది కదా చెట్టు కూడా, ఇంకా ఎవ్వరు రాలే, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. ఎట్లా ఉన్నారు నైట్, ఎట్లా ఉన్నారు మరి? పడాలు అడగేసుకొని కూర్చొని ఒకరికొకరం ఫోన్లు చేసుకుంటా మాట్లాడుకుంటా మగ పిల్లలతో కూర్చున్నాం. తిండి లేదు తిప్పలేదు. ఇప్పుడు రామ్ అనే ఒక ఆయన పాపం ఆయన ఇస్తాడు ఆయన. సరే ఎవరో గానీ ఇప్పుడు ఇల్లు అయితే ఇప్పటి వరకు బాగా చేస్తానికి ఎవరు రాలే. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.